పాజిటివ్గా తీసుకుంటాం. ఈరోజు ఆరోగ్యాల గురించి మాట్లాడాల్సిన అర్హత కూడా లేదు. ఎందుకంటే కరోనా లాంటి బీభత్సంలోనే జస్ట్ పారాసిటమాల్ వేసుకుంటే తగ్గుతుంది, బ్లీచింగ్ పౌడర్ జల్లితే తగ్గుతుంది అని చెప్పిన సీఎం అతను. అలాంటి అతను ఈరోజు ఈ ఆరోగ్యాల గురించి మాట్లాడుతున్నాడంటే మనం కూడా ఆలోచించుకోవాలి కదా ఒకసారి. నేను చెప్పమంటే బోల్డ్ చెప్తానండి, నేను చెప్పాలనుకుంటే బోల్డ్ చెప్తాను. ఇప్పుడు మనకి జంగారెడ్డి కూడా ఎంతమంది చనిపోయారండి? ఆ రోజు కనీసం వచ్చి పరామర్శ చేశాడా? కల్తీ మద్యం పేరున ఎంతోమంది చనిపోతే ఆ రోజు బయటకు వచ్చి కనీసం పరామర్శ కూడా చేయలేదు. ఈ రోజు గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంది. అటువంటి విషయాల్లో ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పడానికి చాలా నిదర్శనాలు కనిపిస్తున్నాయి. చీఎం చీఎం అని జనాలు అరుస్తుంటే మా పిచ్చోడు మా హాఫ్ టికెట్ అది సీఎం అనుకున్నాడు. తిక్కనాయాలా, అది సీఎం కాదురా, చీఎం. చీఎం అంటే నిన్ను చీ కొడుతున్నారనే విషయం జగన్మోహన్ రెడ్డి మన హాఫ్ టికెట్ గుర్తుపెట్టుకోవాలని కూడా మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు ఆ రోజు బాబు గారిని ఏదంటే అది ఏది రోడ్లో కొట్టాలా, చంద్రబాబు గారిని రోడ్లో కొట్టాలా అనే మాట జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి వచ్చింది. ఈరోజు నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారి మీద సిబిఎన్ గారి మీద ఉండే కేసులు 24. ఆ 24 కేసుల్లో 22 కేసులు నువ్వే పెట్టావు. నువ్వో మీ తండ్రి గారు ఎవరో మీరిద్దరే పెట్టారు. దాంట్లో 2 కేసులు మామూలు కేసులు, మిగతా అన్నీ కావాలని పెట్టిన కేసులు అనే విషయం నీకు బాగా. ఇన్ని కేసులు పెట్టి బాబుగారి మీద దొంగ కేసులు పెట్టి ఎవరితో పోలుస్తాడు మా హాఫ్ టికెట్? పాయింట్ ఈస్, ఇక్కడ మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరితో పోల్చాడు సిబిఎన్ గారిని? తెనాలిలో 3 రౌడీ షీటర్లతో పోలుస్తాడు. 3 రౌడీ షీటర్లు, పిల్లకాయలు. ఎవరు వాళ్ళ? 3 పిల్లకాయలు, చిన్న చిన్న పిల్లలు అని ఈ తిక్కలోడు. ఈరోజు నేను అడుగుతున్నా, 1 సంవత్సరం అయింది నువ్వు ఓడిపోయి. ఈ సంవత్సరంలో అయినా మందులు తీసుకొని బాగవచ్చు కదా. ఈ సంవత్సరం అయిన తర్వాత అన్నా మందులు తీసుకొని బాగవచ్చు కదా. ఏమైంది జగన్మోహన్ రెడ్డి నీకు? నువ్వు మారవా? ఎవరితో ఎవరిని పోల్చాలో కూడా తెలియదా? గాంజాయి, అమ్మాయిల్ని రేపు, పోలీస్ కానిస్టేబుల్ హత్యా ప్రయత్నం చేస్తే వాళ్ళు చిన్న పిల్లకాయలు. నువ్వేంద్రే? ఈరోజు మేము అడుగుతున్నాం, నువ్వేంద్రే అని అడుగుతున్నాం. నువ్వు కూడా చిన్న పిల్లకాయడివా? నువ్వు కూడా ఒక చిన్న పిల్లకాయవా? వాళ్ళ కోసం తెనాలికి పోయి చీఎం అన్నారు, చీ అన్నారు. ఏమైనా అర్థం ఉంది? ఎక్కడ పోయి ధర్నాలు చేస్తారు? మీరు కట్టిన బేస్ మఠాలు లేకపోతే స్తంభాల పైన కూర్చొని ధర్నాలు చేస్తారా? నాకు అర్థం కాదు. ప్రైవేటైజేషన్ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆనాడు దాదాపు 50% సీట్లు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ కాలేజెస్ లో ఎన్ఆర్ఐ కోటా, సెల్ఫ్ ఫైనాన్స్ కోటా కింద 50% ₹1 కోటి లేదంటే 40 లక్షలు కట్టాల్సిన అవసరం ఉంది. మరి మీరా మాట్లాడుతున్నారు ప్రైవేటైజేషన్ గురించి? సీట్లలో ప్రైవేటైజేషన్ చేసింది మీరు. జీవో 107, 108, 133 జీవోలు నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఆ జీవోలు తీసుకొచ్చింది మీరు. కానీ ఇక్కడ వాళ్లకు పాపము కష్టం ఏంటంటే ఈరోజు 5 సంవత్సరాల్లో వీళ్ళు ఏమీ కట్టలేకపోయారు. ఈరోజు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ 2 సంవత్సరాల్లో 7,000 కోట్లు పెట్టాలి అంటే అది కష్టం. అందుకు పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఈరోజు ఉత్తరప్రదేశ్ కానివ్వండి దాదాపు 12 మెడికల్ కాలేజీలు బీపీపీ కింద ఉన్నాయి. లేదంటే కర్ణాటక కానివ్వండి. ఈ మెడికల్ కాలేజెస్ అన్ని కూడా వరల్డ్స్ బెస్ట్ మెడికల్ కాలేజెస్ గా కాంపిటీషన్ కూడా పెరిగి అక్కడ బెస్ట్ మెడికల్ కాలేజెస్ గా పేర్కొంది. ఈరోజు సైన్స్ లేదంటే మెడిసిన్ ఫీల్డ్ లో టెలిరేడియాలజీ అయితేనేమి, న్యూక్లియర్ మెడిసిన్ అయితేనేమి,
లేదంటే పెట్ స్కాన్స్, ఇవన్నీ అవసరం. జగన్ గారు ఆయనకంటే డబ్బులు ఉన్నాయి, లండన్ కి పోయి ట్రీట్మెంట్ చేయించుకుంటాడు. లండన్ కి పోతాడు, ఏమన్నా జ్వరం వచ్చినా లేకపోతే ఏమన్నా టాబ్లెట్లు కావాలన్నా లండన్ కి పోతాడు. మరి అటువంటి ఆధునిక ఏదైతే మెడిసిన్ ఉందో అది మరి పేద ప్రజలకు అవసరం లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. వేసుకోమని ఏమవుతుంది? ఇది చేయలేదు ఇప్పటికీ. ఏం చేసావు? కొండను దొవ్వావు, ఎలుకను పట్టావా, తోకన పట్టావా, దాన్ని ఈకన పట్టుకున్నావా? నువ్వు మాట్లాడడం ఏంటంటున్నా, గొంగళి దీంట్లో కూర్చొని భోంచేస్తూ నువ్వు బొచ్చేరినట్టుంది. నువ్వే ఒక అవినీతి పరుడివి. నీకు అన్ని డైరెక్ట్ లింక్స్ ఉన్నాయి. పాత 43,000 కోట్లు ఉన్నాయి, 11 ఛార్జ్షీట్లు ఉన్నాయి సిబిఐ, 9 షార్ట్లు ఉన్నాయి ఈడీ. ఇప్పుడు ఇంకా మళ్ళా ఇవి శాండు, ల్యాండు, మైను, లిక్కరు, బోల్డన్ని ఉన్నాయి. ఇవన్నీ దగ్గర కొంటే నువ్వు ఎక్కడ పోతావు నీకే తెలియదు. అక్కడ ఏమున్నాయి? ఎతికావు, ఏం జరిగింది? అదే కదా మళ్ళా రాజీ చేసుకొని మళ్ళా వాళ్ళకే ఇచ్చావు కదా. యు ఆన్సర్ దిస్. ఫస్ట్ క్యాబినెట్ అవుతాను ఏం మాట్లాడారు ఆ రోజు? నేను ఏం చెప్పాను? సాక్ష్యాతాలు సహా పెట్టాను కదా. మా పార్టీ వాళ్ళకి కానీ మాకు కానీ ₹1 అకౌంట్కి ఎవరికైనా వచ్చిందా? నీకు వచ్చాయి. షెల్ కంపెనీలు నీవి, ఇప్పుడు కూడా ఉన్నాయి షెల్ కంపెనీలు, నీకు వస్తున్నాయి డబ్బులు ఇంకా. యు ఆన్సర్ దాట్. కాబట్టి నీతి నిజాయితీగా ఉండలపైన బురద వేయాలి, వేస్తూనే ఉంటాం ఏదో ఒక విధంగా. చేసిన కామెంట్ ఎన్నిసార్లు చేస్తాను? శాసనసభకు కూడా మీరు అడుగుతాను కొంచెం రండి, మీరు అడుగుతాను కొంచెం చూడండి. చెప్పండి. అలా శాసనసభకు కూడా రాము ఈసారి. శాసనసభకు కూడా ఈసారి రావట్లేదు, ఈసారి కూడా మేము అటెండ్ కాము అనేసేటువంటి రావట్లేదంట. వాళ్ళ ఓన్ కాన్స్టిట్యూషన్ ఒకటి ఉండదు, దాని ప్రకారం చేసుకున్నారు. అంటే వాళ్ళు భారత రాజ్యాంగాన్ని నమ్మితే మరి అది కాదు కదా. మేబీ వాళ్ళ సంవిధానం లేదంటే వాళ్ళ రాజ్యాంగం ఏదో ప్రత్యేకంగా ఏదో ఉండుంటుంది, కానీ అవి చెల్లవు కదా.